వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడాలని కోరారు. కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరులో వక్ఫ్ బోర్డును చెందిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వక్ఫ్ బోర్డు భూములు ప్రభుత్వ భూములుగా డెలికేట్ చేయడానికి, భూములను మసీదులకు, దర్గాల అభివృద్ధి కోసం దాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ఎస్సీఏ కరీం, ముల్లా అమ్రాన్ బాషా, కాసింతా ఇమ్రాన్ పాల్గొన్నారు. మరియు జిల్లా విజయవాడ, అమరావతి సైడ్లో ఉండే 55,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దాని పరంగా మా పార్టీ కాల్ ప్రకారం ఈరోజు వచ్చి ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు వారు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు వారు, మా కాళబాష్ అన్న, మా కరీముల్లా, ఖాజా, వైస్ చైర్మన్, మా యూనిట్స్ అందరూ కలిసి ఈరోజు జిల్లా తరఫున అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గారిని కలిసి ఈరోజు అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిందిగా కోరుకుంటూ అప్లికేషన్ ఇచ్చడానికి వచ్చాక మదనపల్లిలో కూడా ఈరోజు క్లియర్గా చూస్తే మీరు ఈరోజు 100కు 100 అమ్ముకుంటున్నారు. దీని వైఫల్యం ఎవరు చేస్తున్నారో తెలియదు. సీఈఓ గారిని ఈరోజు అడిగాం, అయ్యా మీరు వక్ఫ్ బోర్డు సీఈఓ గారు ఇక్కడే ఉన్నారు, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మదనపల్లిలోనే ఉన్నారు, ఈరోజు జిల్లా అయింది, అయినా కూడా మీ కళ్ళ ముందరే 100కు 100 ఒక షెడ్ వేస్తుంటే మదనపల్లి వక్ఫ్ బోర్డులోని మదనపల్లిలోనే మీకు జిల్లా దీంట్లోనే లేకపోతే ఇంక ఎక్కడ మీరు కాపాడతారు? వీకోటలో కాపాడలేకపోయారు. ఎక్కడ కాపాడుకోకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఇలా చేస్తున్నారు. కాబట్టి ఇలా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మైనార్టీల పైన ఉంది. కాబట్టి ఇది ఎవరికి తెలిసి చేస్తున్నారో, అధికారులు చేస్తున్నారా, లేకపోతే అధికార పక్షం చేస్తున్నారా, ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అని తెలియక మేమంతా కలెక్టర్ గారిని అడుగుతున్నాం. అయ్యా ఈరోజు మీరు కాపాడుతున్న వాళ్ళు కాపాడకుండా ఈరోజు అన్యాక్రాంతం మదనపల్లిలోనే జరుగుతూ ఉంటే కూడా మీరు గమనించుకోకుండా ఉన్నారు అంటే ఇది కేర్లెస్గా ఉన్నారు, ఎంత ఇదిగా జరుగుతా అన్నది మదనపల్లిలోనికి. దయచేసి దీనిపైన చర్యలు తీసుకొని స్టేట్ మొత్తాన్ని వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఉండేది అన్నింటినీ కాపాడాల్సిందిగా, మరియు ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కాపాడాల్సిందిగా. ఇది ధూపదీప వైద్యం కోసము, మనం నైవేద్యాల కోసము పలువురు ఇచ్చిన ఆస్తులు ఇవేమీ ఎవరే కానీ మనకేమి గవర్నమెంట్ నుండి రాలా, బ్రిటిష్ వాళ్ళ నుంచి రాలా. ప్రతి ఒక్కరూ భక్తిగా ఇచ్చింది ఆ దేవునికి కానీ, ఆ మాన్యానికి కానీ, ఆ దేవాలయానికి కానీ, ఆ మసీదుకి కానీ దాని ప్రకారంగా నడవాలని ఇచ్చారు. దాన్ని అన్యాక్రాంతం చేయకుండా కాపాడాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని నిరోధించుకుంటూ కలెక్టర్ గారిని మనవించుకుంటున్నాం. నమస్కారం. అన్నా కానీ రావడం జరిగింది, వచ్చి కలెక్టర్ ఆఫీస్లో రావడం జరిగింది. గుంటూరు జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులను అమ్మేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కుటుంబ ప్రభుత్వం అందరూ దీన్ని ఆపాలని మనము అర్జీ ఇచ్చేదానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఇట్లాంటి ఎందుకంటే దర్గా ఆస్తులు ఉన్నాయి, మసీద్ ఆస్తులు ఉన్నాయి, అది అన్నీ పెద్దోళ్ళు ఇచ్చిన ఆస్తులు. ఇవి ఏ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు, మా బ్రిటిష్ వాళ్ళు కానీ ఇవ్వలేదు, ఎవరు కానీ ఇవ్వలేదు. అదే పేదలు ప్రేమ కోసము మన ఆస్తులు ఉన్నాయని మసీదులకు ఇట్లే దర్గాలకు ఇవ్వడం జరిగింది. ఈ ఆస్తులు మనమందరము ముస్లిమ్స్ అందరము కాపాడాల్సుకొని పోయి మనము దాని మీద ఇప్పుడు గుంటూరులో అమ్మేస్తున్నారు, మళ్ళా వచ్చే కాలంలో ఇంకా ఎక్కడన్నా అమ్మేస్తారు, ఇట్లా అన్నీ జరుగుతాయి. దానికి కాపాడాలని మనము అర్జీ ఇచ్చేదానికి మనం కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దాన్ని మనమందరము ముస్లిమ్స్ అందరూ దాన్ని కాపాడాలని కోరుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనమందరం చూస్తున్నాం, వేల ఎకరాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీలన్నీ వాళ్ళు అది యాక్వైర్ చేసుకొని ప్రైవేట్ వాళ్ళకి కట్టబడాలని చూస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటే ఏ ప్రభుత్వమో ఏ ఇదో ఇచ్చింది కాదు. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటే మైనార్టీలు అందరూ కలిసి వాళ్ళు ఒక ప్రాపర్టీని చేసుకొని అందులో ఏదో ఒకటి మైనార్టీకి పనికొచ్చే విధంగా దాన్ని కట్టుదిట్టమైన పద్ధతిలో దాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఈరోజు వరకు. ఈరోజు ప్రభుత్వమే ఈరోజు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని అన్యాక్రాంతం జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఉంటే ఇంకా దానికి కాపాడుకునే వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మనం ఒకటే చెప్తున్నాం, ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాదు, మైనార్టీలు ప్రతి ఒక్కరు ప్రజలందరూ దీనికి ముందుకు రావాలి. ఈరోజు
ఈరోజు వక్ఫ్ బోర్డు జరిగింది, రేపు దేవాదాయ శాఖ ప్రాపర్టీ జరుగుతుంది, రేపు మైనార్టీలకు సంబంధించిన క్రిస్టియన్ వాళ్ళది జరుగుతుంది. ఇవంతా జరగకుండా వాళ్ళ హక్కును కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరి ఆస్తులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. మదనపల్లి కలెక్టరేట్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడడానికి మేము అందరం కలిసి వైసీపీ పార్టీ నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ నాయకులు ఇక్కడ ఈరోజు కలెక్టరేట్లో హాజరవడానికి ముఖ్యమైన కారణము వక్ఫ్ ల్యాండ్ నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ డేటెడ్ 19/12/2025 అని కూటమి ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాంట్లో భాగంగా వక్ఫ్కి సంబంధించిన వేల ఎకరాలు, వేల కోట్లకు అవుతున్న భూమి గుంటూరు జిల్లాలో ఒకటే చోట 77 ఎకరాల చిల్లర భూమి, ఇట్లా భూములను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నది ఏంటంటే, ముఖ్యంగా ఈ భూములు మా పూర్వీకులైనటువంటి పెద్దలు ఈ భూములను ఆ ప్రాంతానికి సంబంధించిన దర్గాలకు, మసీదులకు, లేకపోతే ముస్లిం మైనారిటీలు ఉండే ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఏదైనా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆ భూములను వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే దానం. దానికి ఎవరికి హక్కు సంబంధాలు ప్రభుత్వం నుంచో డీకేటీ భూమి నుంచో ఎటువంటి కాదు, వాళ్ళ సొంత భూములను వక్ఫ్ చేయడం జరిగింది. అంటే ఆ మసీదుకి, ఆ దర్గాకు అది ప్రత్యేకంగా దానికి అభివృద్ధి చెందడానికి కావాల్సింది వాళ్ళు ఆ రోజు అనుకొని వక్ఫ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నది. ఈ మా భూములను ప్రభుత్వం ప్రైవేట్ తరం చేయడం చాలా సబబు కాదు. ఇది మాకు జరుగుతున్న అన్యాయం. మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఏ ఉద్దేశంతో మా పూర్వీకులు ఈ భూములను అన్యాక్రాంతం చేయకుండా ఆ మసీదుకో, ఆ దర్గాకో, దానికి సంబంధించిన వక్ఫ్ ఏదైతే చేసినారో దానికే ఉపయోగించుకోవాలి. లేదా ప్రభుత్వం ఏదైనా ఇంకా మంచి మనసుతో ముందరకు వస్తే దానికి విద్యా హబ్గా, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గాను ఏదైనా ఆడ నెలకొల్పి మా ముస్లిం సమాజంలో ఉండే పిల్లలకు చదువు నేర్పించి ఉద్యోగాల్లో, లేకుంటే స్కిల్ సెంటర్స్, ఎంఎస్ఎంఈ సెంటర్స్ ఇట్లాంటి ఏదైనా ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఉపయోగపడేలా దానికి చేయాలే. కానీ ప్రైవేట్ పరంగానో ఇంకోటి పరంగానో మా భూములు దారాదత్తం చేయడం మేము ఒప్పుకోము. ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారికి అందరి సమక్షంలో, అందరి నాయకుల సమక్షంలో మేము ఇచ్చి యావత్తు ఈ కార్యక్రమానికి మా మైనార్టీ అధ్యక్షులు వారు ఖాదర్ బాషా గారు, హాఫీజుల్లా ఖాన్ గారు అందరూ రాష్ట్ర మొత్తంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అందరికీ కూడా, ఈ ప్రజల్లో కూడా ఈ విషయాన్ని తెలియజేసుకొని మా వక్ఫ్ భూములు కాపాడాల్సిందిగా అందరినీ కోరుకుంటాం.